హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా అల్లం పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగాను ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండాలి, అలాగే ఎలాంటి టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి టిప్స్ అన్ని ఫాలో అవుతే మీరు కూడా చాలా టేస్టీగాను అల్లం పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో. ఇది చట్నీ అనేది అన్నంలో కానీ అలాగే టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. తక్కువ ప్రాసెస్లోని ఎక్కువ రోజులు నిల్వ ఉండే అల్లం పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకుందాము. ముందుగా ఒక పావు కేజీ చింతపండు, బెల్లం, అలాగే 150 గ్రాముల అల్లం, 1 కప్పు కారం, అలాగే 1/2 కప్పు కల్లుప్పు, అలాగే 1 స్పూనున్నర పసుపు, అలాగే స్పూనున్నర మెంతి పసుపు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు చింతపండు అనేది ఎక్కడ డస్ట్ పార్టికల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా ఇదే విధంగా సన్నగా స్లైసెస్ కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా సులభంగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే చింతపండుని కూడా ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ అలాగే పీచు పదార్థం అనేది లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి కాస్తంత వాటర్ అనేవి యాడ్ చేసి చింతపండు కూడా ఈ విధంగా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మరుగు వచ్చేలాగా, అంటే ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం చింతపండు వాటర్ అనేవి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా సులభంగా గ్రైండ్ అవుతుంది. అలాగే చట్నీ అనేది నిల్వ ఉండడానికి ఇది ఒక బేసిక్ పాయింట్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా చింతపండు అనేది ఉడకాలి. అలాగే వాటర్ అనేవి ఇలా మరిగితే సరిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అనేవి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు మనం కల్లుప్పు అనేది తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి మిక్సీ మూత పెట్టి ఈ అల్లం అనేది బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీ అనేది త్వరగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పల్పు అనేది ఉంది కదా, అందులోకి ఈ అల్లం అనేది యాడ్ చేసుకుందాము. ఇలా అల్లము గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల చింతపండులోకి బాగా ఫ్లేవర్ పడుతుంది. అలాగే త్వరగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు కారం అనేది తీసుకున్నాం కదా, అదనేది మొత్తంగా యాడ్ చేయకుండా కాస్తంత ముందుగా యాడ్ చేసి మళ్ళీ ఆ అల్లం అనేది అలాగే ఈ కారం అనేది చింతపండు గుజ్జులోకి బాగా కలిసేలాగా ఒక గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అల్లము ఫ్లేవర్ అనేది కారానికి చింతపండుకి బాగా పడుతుందండి. అలాగే కారం అనేది 1 by 1 స్టెప్ లాగా యాడ్ చేయడం వల్ల చాలా సులభ పద్ధతిలో ఎక్కడ గడ్డలు కట్టకుండా నీట్గా కలుస్తుంది అనమాట. ఈ విధంగా అంతా యాడ్ చేసి మొత్తంగా ఒక 5 నిమిషాల పాటు కారం అనేది ఎక్కడ గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం ముక్కలు అనేవి కూడా అదే ప్రాసెస్లో మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ అల్లము అలాగే కారం, బెల్లం, చింతపండు అంతా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు గరిటె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా మిగిలిపోయిన బెల్లం అనేది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనకి చట్నీ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు చాలా సులభంగా గ్రైండ్ చేయొచ్చండి. అందుకని మనం బెల్లం ఎప్పుడైనా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని కానీ అలాగే గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఈ విధంగా అన్నీ కలుపుకున్న అల్లం పచ్చడి అనేది యాడ్ చేసుకుందాము. అంటే అల్లం మిక్చర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా అల్లం యాడ్ చేసిన కారం, చింతపండు అలాగే బెల్లం అనేది 2 క్వాంటిటీస్గా తీసుకొని వాటిని అనేది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే చట్నీ అనేది పర్ఫెక్ట్ అనమాట. చూసారు కదా ఎంత బాగా మెత్తగా ఫైన్ అయిందో. ఎక్కడ మనకి అల్లం అనేది ముక్కలుగా తగలదు, అలాగే బెల్లం అనేది కూడా ముక్కలుగా తగలకుండా కారం కూడా చాలా నీట్గా కలిసిపోయి ఎక్కడ మనకి గడ్డలు కట్టకుండా నీట్గా స్మూత్గా ఉంటుందండి ఈ చట్నీ. అలాగే మిగిలిపోయిన సగభాగం కూడా అదే విధంగా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇంకొకటి నేను ఆ ఎల్లుల్లిపాయ క్వాంటిటీ చెప్పడం మర్చిపోయాను. ఎల్లుల్లిపాయ అనేది ఒక పెద్ద ఎల్లుల్లిపాయ 1 వరకు
పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి మరొక భాగం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందాక చెప్పాను కదండి, ఎల్లుల్లిపాయ గర్భాలు అనేవి ఈ విధంగా కాస్తంత కచ్చా పచ్చగా దంచుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవడం వల్ల త్వరగా అది కూడా గ్రైండ్ అవుతుంది. అది కూడా యాడ్ చేసి ఒకసారి స్పూన్ తీసుకొని ఈ విధంగా జార్లోకి కలుపుకోవాలి. అందులోకి 1 స్పూనున్నర వరకు పసుపు, అలాగే 1 స్పూనున్నర వరకు మెంతి పసుపు అనేది తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మరి ఒకసారి మిక్సీలో యాడ్ చేసి అదంతా బాగా కలిసేలాగా ఒక స్పూన్తో ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది, క్వాంటిటీ అనేది తెలుస్తుందండి. నేను ఈ చట్నీ అంతా 1 కేజీ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది అనేది గ్రైండ్ చేసుకుందాము. చూసారుగా ఫైనల్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ గ్రైండ్ చేసింది అలాగే ఫస్ట్ మనం గ్రైండ్ చేసిన దాన్ని రెండింటిని కలుపుకొని ఒక క్వాంటిటీ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గాను చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే రైస్లోకి మరి మనం టిఫిన్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గాను టేస్టీగా అల్లం పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. మీకోసం కొంచెం అనేది తాలింపు చేసి చూపిస్తున్నాను. తాలింపు అనేది చాలామంది డిఫరెంట్గా పెడతారు, నేను ఈ విధంగా పెడుతున్నాను. ముందుగా ఒక చిన్న బాండీలోకి ఆయిల్ అనేది సరిపడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కాస్తంత గోరెచ్చగా అయిన తర్వాత పచ్చనిపప్పు అలాగే సాయ మినపప్పు అనేది యాడ్ చేసుకొని కాస్తంత జీలకర్ర అలాగే కాస్తంత ఆవాలు కాస్తంత ఇంగువ అనేది యాడ్ చేసి అవన్నీ గోరువెచ్చగా అయిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలండి. అలాగే తుంపుకున్న ఎండుమిర్చి అనేవి కూడా యాడ్ చేసి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి ఆయిల్ అనేది కాస్తంత గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం చట్నీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే యాడ్ చేసుకోవడం, వేడిలో యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది కలర్ మారుతుంది, అలాగే టేస్ట్ కూడా మారుతుందండి. ఇప్పుడు ఈ విధంగా తాలింపు చేసుకున్న దాన్ని మనం ఇంగువ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే తాలింపులోకి చట్నీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్లే మనకి చట్నీ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది. ఎంతో సింపుల్గాను టేస్టీగా అల్లం పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇది తయారు చేసుకొని తాలింపు వేసుకోకుండా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే తాలింపు చేసి ఎక్కువ రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గాను టేస్టీగా అల్లం పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.